అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపాలెం గ్రామంలో వాటర్ ట్యాంక్ మరియు వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు, ఎంపీ హరీష్ మాధవ్. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధవ్లు ప్రారంభించారు. గ్రామ ప్రజలకు త్రాగునీటి సరఫరా కోసం ఇంటింటికి తాగునీటి పథకం ద్వారా 89.80 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును, అలాగే 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఘనద్రవ్య వ్యర్థ పదార్థముల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. కొన్ని అభివృద్ధి పనుల నిర్మాణం పూర్తి కానున్నాయని, త్వరలోనే వాటిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అభివృద్ధి కోసం అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ఎంపీ హరీష్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే అనంతరం కొత్తపేట మండల మందపల్లి గ్రామంలో మందేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా 30 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నెరవేరిన కోరికలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఉపాధి కల్పించాలనుకున్నారు. ఆయన యువతకి రేపన్నాడు ఒక దిశానిర్దేశం చేయాలనుకున్నారు. అలాగే ఇక్కడ ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఒక బంగారు కోనసీమ జిల్లాగా తయారు చేయాలనుకున్నారు. నాన్నగారు కానీ ఆ టైంలో ఉండుంటే, ఆ టైంలో మీరందరూ నాన్నగారు ఉండుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక బంగారు కోనసీమది అయిపోయింది సార్. ఎందుకంటే ఆనాడే ఆయన రావులపాలెం అది కొవ్వూరు మీదకి వెళ్ళిపోయే హైవేని లేదు, అది మార్నింగ్ పేపర్లో చూసినప్పుడు వీళ్ళందరూ నిర్ణయించుకున్నారు. వీళ్ళందరూ నాన్నగారితో మాట్లాడుతూ సరే అది కొవ్వూరు మీదుగా హైవే వెళ్ళిపోతుందంటే సాయంత్రం లోపల వీళ్ళందరూ మాట్లాడినందుకు నాన్నగారు దాన్ని కొవ్వూరు కాదు రావులపాలెం మార్చడం జరిగింది. అలాగే ఎదురుదాక యానం బ్రిడ్జ్ అనేది అనేక ఇబ్బందులు వచ్చాయి. కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఆ టైంలో ఒక టీం లాగా పనిచేస్తూ ఆ రోజుని ఎంత ఇబ్బందులైనా ఎంత ఖర్చు అయినా సరే దాన్ని ఆ రోజున ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేశారంటే వీళ్ళందరూ స్వయం కృషి అని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. సో ఆ విధంగా సార్ ఈ రోజు కూడా ప్రజలు మన పైన ఆ విధంగా ఆశిస్తున్నారు. ఆ విధంగా మనం పనిచేయాలని ఖచ్చితంగా మేమందరం కూడా మీ అందరు గైడెన్స్ లోని మేమందరం పనిచేస్తున్నాం. ఖచ్చితంగా మీ నుంచి ఆశించేది ఏంటంటే నాన్నగారు అనుకున్న కళలు అన్ని పూర్తి చేయడానికి మనందరం కలిసి కట్టుగా పనిచేద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ ఒకసారి చెప్పాక గురు బ్రహ్మగారు
देवादिश्यामृतं देवी पादस्येहा भवात्मनः ओम नमो नमो भवति जायमानोन्हावं चेतुर्धामेत्यत्रे भागं देवेभ्यां सहस्रशीर्षा पुरुषः सहस्राक्षसहस्रपादो विश्वतो वृत्वा अक्षरष्टशाङ्गलं पुरुष एवेदगुं सर्वं यत्तोरं यच्छभव्यं भूतामृतत्वशेषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा కొంచెం కిందకి పట్టుకోవాలి శ్రీ జిఎంసి బాలయోగి గారి కుమారులు మన ప్రీతమ పార్లమెంట్ సభ్యులు యువ నాయకులు శ్రీ గంటి హరీష్ మాధురి గారు మరి మొన్న మాట్లాడినప్పుడు ఇలా వాడపాలలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా వారి ఎంపీ పార్లమెంటరీ నిధుల నుంచి కూడా కొన్ని నిధులు మనకు కేటాయించడం జరిగింది. మన మీద అభిమానంతో మందపల్లి శనీశ్వర స్వామి ఆలయానికి రోడ్డు ఏటుగట్టు మీద బాగుండలేదు, మీరు ఒక 30 లక్షలు ఇవ్వాలి, ఇది తారు రోడ్డు వేయాలి, భక్తులు కాళ్ళకి స్నానాలు చేసి నడిచి వెళ్తుంటే కాళ్ళకి గుచ్చుకుంటా ఉన్నాయి, రాళ్ళు గుచ్చుకుంటా ఉన్నాయి. చాలా ఎక్కడెక్కడ వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి తక్షణం ఎంపీ నిధులు వేరే గ్రాంట్లు ట్రై చేయాలని ఆలస్యం అవుతుంది. మీ నిధులు అయితే అందుబాటులో మీరు ఇస్తే వెంటనే ఆ పని పూర్తవుతుందని నేను కోరటం. తక్షణం ఆలోచించకుండా 30 లక్షల రూపాయల నిధులు అక్కడ ఆ రూట్కి మంజూరు చేయడం, అది కూడా ఇప్పుడు శంకుస్థాపన ఉంది, మళ్ళీ అక్కడికి వెళ్తాం. అదేవిధంగా కొత్తపేట కైలాస భూమి కూడా ఒక వ్యాన్ కావాలండి. కైలాస రథం ఎవరైనా చనిపోయినప్పుడు వ్యాన్ మీద తీసుకెళ్ళడానికి పేద వర్గాల వారికి వెసులుబాటుగా ఉంటుందంటే ఒక 10 లక్షల రూపాయలతో ఒక వ్యాన్ కూడా మొన్నే ప్రారంభోత్సవం చేశారు. కొత్తపేట కైలాస భూమికి వ్యాన్ కూడా ఆయన ఎంపీ నిధుల నుంచి మంజూరు చేసి అందివ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తపేట 20 లక్షల రూపాయల రోడ్డుకి కూడా వారు నిధులు ఇవ్వడం జరిగింది. వానపల్లిలో 10 లక్షల రూపాయలు కూడా నిధులు ఇవ్వడం జరిగింది.
దగ్గర దగ్గర 70 లక్షల రూపాయల నిధులు మన కొత్తపేట నియోజకవర్గానికి మన పార్లమెంట్ సభ్యులు మనకు మంజూరు చేశారు. మరి యొక్క మన నిధులు ఇచ్చిన వారు హృదయపూర్వక అభినందనలు మన కొత్తపేట నియోజకవర్గ ప్రధానికం తరఫున తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మీరు రావాలంటే మరి నిన్న ఆయన విజయవాడ వెళ్ళారు. రాత్రి 7 గంటలకు ఫోన్ చేస్తే విజయవాడ వెళ్తున్నానన్నారు. ఇదేంటండి మీరు విజయవాడ వెళ్తుంటే మళ్ళీ ఎలా వస్తారు, పొద్దునే కార్యక్రమం కదా 10 గంటలకంటే, లేదు నేను ఉదయమే బయలుదేరి వచ్చేస్తాను, తప్పలేదు వెళ్ళటం వెళ్ళకుండా తప్పదు, వెళ్ళి రావాలి, అయినా నేను వచ్చేస్తాను, మీకు ఎందుకు పొద్దున 10 గంటలకల్లా మీ ఇంటి దగ్గర ఉంటాను, 9:30 కల్లా మీ ఇంటి దగ్గర ఉంటాను, నేను మీ ఇంటి దగ్గరికి వచ్చి కాఫీ తాగి వెళ్దాం అంటే వారు రాత్రి 7 గంటలకు మాట్లాడారు, ఇంకా దారిలో ఉన్నారు. అంటే ప్రజల పట్ల గ్రామాల పట్ల ఉన్న ఆయన అంకిత భావానికి నిదర్శనంగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మంచి కార్యక్రమాలు మన నియోజకవర్గాల అభివృద్ధి జరగడానికి ఆనాడు మరి నాకు ఎంతో ఆప్తులు బాలయ్య గారు, ఒక అన్నదమ్ములుగా మేమంతా తిరిగేవాళ్ళం. మా దగ్గర ఏమీ తరతమ భేదాలు ఉండేవి కాదు. కలిసిమెలిసి అభివృద్ధి 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 నిరంతరం ఏవో పనులు చేయాలి. అంత పెచ్చ అంటే పెచ్చ అని అన్నాను, దాని ఫ్యాషన్ అన్నాలో అభివృద్ధి అన్నాలో ఏంటో తెలియదు, కానీ అదొక పెచ్చ కింద పని చేసేవాళ్ళం. ఎక్కడ ఏ పని ఉంది, ఏదే ఉంది, ఆయన అదే అనేవాడు. ఎప్పుడు ఏదో బ్రిడ్జి కడదాం, లేదా పాసులు బ్రిడ్జి కడదాం, లేకపోతే అక్కడ చించినాడు దగ్గర బ్రిడ్జి పెద్దగా అలా తీసుకురావాలి, ఇది ఎలా తీసుకురావాలి, ఇది అదే ఆలోచనలో ఉండేవాళ్ళం. పిఎం ఏమైనా ఢిల్లీలో ఏం నిధులు ఉన్నాయి, లేకపోతే మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏ నిధులు ఉన్నాయి, ఏ రకంగా టైఅప్ చేయొచ్చు, ఏ రకంగా ఏ పనులు చేయించాలి, ఈ తలంపులతో ఉండేవాళ్ళు. నేను అనేక సలహా ఆయనతో నువ్వు బాగా ఆలోచిస్తావు, నువ్వేమనంటే చెప్పు, ఏం చేయాలి, ఎలా చేయాలో నాకు చెప్పు, నేను ఫాలోఅప్ చేస్తానని చెప్పడం. అందులో భాగంగా మన రావులపాలెం దగ్గర బ్రిడ్జులు వచ్చాయంటే అది బాలయ్య గారి కృషి అన్నాడు. తొలుతగా NH5 అలా పోతుంది, ఇది పట్టుకోవాలండి మీరు, అవన్నీ తెలిసినట్టు ఆయన నోటీసులో పెట్టడం. అందుకే రావులపాలెం దగ్గర రెండో బ్రిడ్జులు మనకు వచ్చాయంటే, అంటే జొన్నాడ రావులపురం అయినా సిద్ధాంతం గోపాలపురం అయినా రెండో బ్రిడ్జులు వచ్చాయి అంటే అది బాలయ్య గారి యొక్క ఘనత, ఆ మహానుభావుడు చేసినటువంటి ఆనాడు చేసిన త్యాగం, కృషి, అది చరిత్ర మరొకటి. అభివృద్ధి కాముకులు పేరు చిరస్థాయిగా కలకాలం ఉంటుందంటంలో సందేహం లేదు. కళాకట్రావు గారు చెప్పుకుంటున్నాం, ఫస్ట్ బ్రిడ్జ్లో ఆయన విగ్రహం పెట్టారు అక్కడ రావులపాలెం సెంటర్, 2 బ్రిడ్జ్లు ఆయన తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు బాలయ్య గారి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. ఆ తర్వాత తరంలో బాలయ్య గారు చేసిన కృషి ఈ యొక్క కోనసీమ ప్రాంతానికి ఎనలేనటువంటిది తెలియజేస్తాను. అదే విధమైన వరవల్లో మన హరీష్ మాధురి గారు, వారి కుమారుడు హరీష్ మాధురి గారు కూడా రైల్వే లైన్ కోసం, ఇతర ముఖ్యమైన కార్యక్రమాల కోసం ఆయన వంతు కృషి ఢిల్లీ వెళ్తే ఆ లాబింగ్ చేసి ఆ పనుల మీద కూడా ఆయన కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ రకమైన మరి మన నాయకులు ఉండడం మనందరూ అదృష్టంగా తెలియజేస్తూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, కొత్తపేట నియోజకవర్గానికి వారి యొక్క సహాయ సహకారాలు అందివ్వాలని కోరుతూ, అదేవిధంగా మన సర్పంచ్ గారు యువకుడు వేళ ఉండనన్నాడు పంచాయతీ, లేదు నువ్వు ఉండాలని పట్టేయటం, ఉండనని పారిపోతే వాళ్ళ బావగారికి చెప్పి తీసుకొచ్చాను. వాళ్ళ బావగారు మాట వింటాడంటే వాళ్ళ బావగారికి చెప్పి తీసుకొచ్చి, లేదు బాబుని పెడదామండి, ఆశించకుండా గ్రామంలో అందరినీ కలుపుకెళ్ళి 4 పనులు చేసేవాళ్ళు కావాలి. మన గ్రామంలో ఎప్పుడూ ఏ పనైనా సొంత డబ్బులు, జేబులో డబ్బులు తీసుకొచ్చి పెట్టే మనుషులు ఉన్నారు తప్ప ఏవి ఆశించే మనుషులు ఎప్పుడు మన గ్రామంలో లేరు. ఇప్పుడు ఆదిరి సుగుణాన్న గారు చేసినా, మన అబ్జర్వ్ అర్జున్ చేసిన, అప్పుడు మట్టా వెంకన్న గారు చేసిన, బండారు పెద్దగారి గారు చేసిన, అందరూ కూడా గ్రామం కోసం మంచి చేసిన వాళ్ళే. 10 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి చేసిన మనుషులే మన గ్రామానికి సర్పంచులుగా పనిచేస్తున్నారు. వారంలోనే బాబు కూడా పనిచేయడం చాలా అభినందనీయం. ఈ మధ్యనే జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్గా పేరు తెచ్చుకున్న మన వాడపాలెం గ్రామానికి తీసుకొచ్చారు బాబు. చాలా గొప్ప ఘనమైనటువంటి విజయం అది. ఎందుకంటే జాతీయ స్థాయిలో మన జిల్లాకి 2 కదండి, జిల్లాకు ఒకరు, జిల్లాకు ఒక్క సర్పంచ్ అనుకుంటే అది వాడపాలెం సర్పంచ్ సామ ఆదిరానుమూర్తి బాబు అవటం మనందరికీ కూడా గర్వకారణంగా తెలియజేస్తూ ఉన్నాను. వారిని అభినందిస్తూ ఈ గ్రామాభివృద్ధి